'కే ర్యాంప్' మూవీ అయితే నాకు నచ్చలేదండి. మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందంటే అక్కడే. కామెడీ పెద్దగా పండలేదు మూవీలో. ఫస్ట్ హాఫ్ కామెడీ పెద్దగా ఏం లేదు. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ అయ్యాక కొంత హాస్పిటల్‌లో కామెడీ బానే ఉంది. ఓవరాల్‌గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కొన్ని చోట్ల, సెకండ్ హాఫ్ కొన్ని చోట్ల గంతే. మిగతా అంతా కామెడీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదనిపించింది. వర్కౌట్ అవ్వలేదంటే కొన్ని చోట్ల వాళ్ళు కామెడీ చేశారు. కానీ నవ్వు రాలేదు. ఇంకొన్ని చోట్ల కామెడీయే లేదసలు. కిరణ్ అబ్బవరం గారి క్యారెక్టర్ బానే రాసుకున్నారు. ఊకే తాగుతూనే ఉంటాడనే పాయింట్ పక్కన పెడితే పెద్ద చిల్లరగాడు తిరిగిపోదు అనే పాయింట్ బానే ఉంది. అదొక లైన్ బానే తీసుకున్నారు కానీ పెద్దగా డెవలప్ చేయలేదు. అంటే చిల్లర క్యారెక్టర్ అనే క్యారెక్టర్ బానే రాసుకున్నారు. కానీ దానికి సింక్ అయ్యే కామెడీ టైమింగ్ కానీ కామెడీ డైలాగ్స్ కానీ పెద్దగా లేవు. ఇంకా చెప్పాలంటే అసలు కామెడీ నవ్వే రాలేదు కొన్ని చోట్ల అయితే. సింపుల్గా చెప్పాలంటే క్యారెక్టర్ బానే ఉంది. కిరణ్ అబ్బవరం గారి క్యారెక్టర్ బానే రాసుకున్నారు. కానీ దాన్ని ఇంకా డెవలప్ చేసి కామెడీ అనేది ఇంకా బాగా జనరేట్ చేస్తే బాగుండు. ఊకే తాగుతూనే ఉంటాడనే పాయింట్ ఎందుకు తీసుకున్నారు ఇక్కడ? బహుశా రిచ్ అనేమో అదే దెబ్బేసింది అనిపించింది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ అయ్యాక హాస్పిటల్ పోర్షన్ అంతా నవ్వొచ్చింది. మళ్ళీ కిరణ్ అబ్బవరం గారి క్యారెక్టర్ ఒక ఆర్క్ అనేది బాగుంది, నచ్చింది నాకు. బట్ చాలా వరకు అయితే కామెడీ చేస్తూనే ఉన్నారు, నవ్వైతే రాలేదు. పెద్దగా పేర్లేదు కామెడీ. సెకండ్ హాఫ్ లో హీరోయిన్ ప్రాబ్లం బయటపడ్డాక అక్కడి నుండి సిచ్యువేషన్ కామెడీ అనేది బాగా పండింది. కానీ రెస్ట్ ఆఫ్ ద సినిమా అంతా నవ్వు రాక సచ్చ ఫుల్ గా బోర్ కొట్టి ఇదేం కామెడీరా బాబా అనిపించింది. మన హీరో పెద్ద రిచ్ ప్లస్ చిల్లరగాడు. నా కొడుకు ఇక్కడుంటే చెడిపోతున్నాడని కేరళకు పంపిస్తాడు వాళ్ళ ఫాదరు. తర్వాత అక్కడ వెళ్ళాక ఏం జరిగిందనేది మూవీ ప్లాట్ అనమాట. కేరళ వెళ్తారు, అమ్మాయిని చూస్తారు, లవ్ చేసుకుంటారు, లవ్ లో పడిపోతారు. అంతా ఫటాఫట్ అయిపోద్ది. పెద్దగా టైం తీసుకోరు లవ్ లో పడడానికి. సరే పడితే పడ్డారు కానీ కామెడీ దొబ్బింది ఆ టైంలో. హీరోయిన్ ప్రాబ్లం తెలియగానే సిచ్యువేషనల్ కామెడీతో సినిమా లేసేదేమో అనుకున్నా, లేసింది. కానీ అది ఎంతోసేపు లేదు, కొన్ని చోట్లే ఉంది, మళ్ళీ తగ్గిపోయింది, మళ్ళీ దొబ్బింది. ఓవరాల్గా చెప్పాలంటే సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల కామెడీ తప్ప రిమైనింగ్ అంతా నచ్చలేదు నాకైతే. నవ్వు రాలా, అది పాయింట్. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నేను చెప్పేది ఏంటంటే కిరణ్ అబ్బవరం గారు యాక్టింగ్ నేర్చుకోవాలండి. యాక్టింగ్ ఇంకా నేర్చుకుంటే బెటరు. అంటే యాక్టింగ్ కొన్ని చోట్ల బాగానే చేశారు కానీ చాలా వరకు అయితే ఆర్టిఫిషియల్గా అనిపించింది నాకైతే. ఎక్స్ప్రెషన్స్ పెద్దగా పలకట్లేదు. కామెడీ మూవీ కాబట్టి ఎక్స్ప్రెషన్స్ మెయిన్ ఇంపార్టెంట్. బహుశా యాక్టింగ్ బాగున్నా కామెడీ బాగా పండేదేమో. ఇంకా హీరోయిన్ సాయి కుమార్ గారు అండ్ రిమైనింగ్ అందరూ వాళ్ళ రోల్స్లో న్యాయం చేశారు. బీజము సాంగ్స్ అయితే పెద్దగా బాలేవు. మొత్తానికి కే ర్యాంప్ నాకైతే నచ్చలేదండి. కామెడీ పెద్దగా లేదు. నవ్వుకుందామని వెళ్ళా, నవ్వు రాలేదు. సో మరిది కే ర్యాంప్ మూవీ రివ్యూ గురించి. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే కొన్ని లిప్లాక్స్ ఉంటాయి, అవి తప్ప రిమైనింగ్ అంతా చూడొచ్చు. కొన్ని చోట్ల బ్యాడ్ లాంగ్వేజ్ కూడా ఉంది, చూసుకోండి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.